హైకోర్టుకు సుప్రీంకోర్టు పోయి వారందరికీ కూడా ఈరోజు వెసులుబాటు కల్పించి 2008 డిఎస్సికి సంబంధించిన ఆ మిత్రులందరికీ ఆ సోదరులకు సోదరిమణులందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. మరొక ప్రధానమైన అంశం ఈరోజు తెలంగాణ మహిళా శక్తి అనే కొత్త కార్యక్రమాన్ని మహిళల సాధికారత విషయంలో సామాజిక ఆర్థిక రాజకీయ పరంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ముందుకు నడవాలనే ఒక సంకల్పనతో ఈరోజు తెలంగాణ మహిళా శక్తికి సంబంధించిన అనేక అంశాలు ఏ విధంగా వారిని ఆర్థికంగా చైతన్యవంతం చేయాలి, వారికి ఏ విధంగా వాణిజ్య వ్యాపార పరంగా ముందుకు నడపాల, ఆర్థిక శక్తిని పెంచుకుంటూ రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ మహిళలకు సంబంధించి ఇంతకుముందే పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు లక్షాధికారిగా చేయాలనుకున్నాం, లక్షాధికారిని మహిళా సోదరులను చేశాం. ఈరోజు కోటీశ్వర్లను చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. వారి కోటీశ్వర్లను చేయాలంటే ఏ విధంగా వారి పాత్రను ఈ సమాజంలో నిర్వహింపే కార్యక్రమాన్ని కార్యాచరణ తీసుకోవాలని ఆలోచన చేసి దాదాపు 15 అంశాలు రేపు మహిళ ఆర్థిక సాధికారత విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఆ బహిరంగ సభలో చెప్పబోతా ఉన్నారు. దాని విషయంలో కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం చేసి వారికి ఒక ప్రత్యేకంగా రేపు వారు ప్రొడ్యూస్ చేసే వారు ఏ కార్యక్రమం చేపట్టినా తెలంగాణ రాష్ట్ర మహిళలకు సంబంధించిన అంశం విషయంలో వారికి బ్రాండింగ్ చేపట్టి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రత్యేకతను నిలిపే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రైవేట్ పార్ట్నర్స్ను కూడా దాంట్లో మరి ఇన్వాల్వ్ చేసి ఒక ప్రత్యేకతను తీసుకురావాలనే ఆలోచనతోనే ఈరోజు తెలంగాణ మహిళా శక్తి మహాలక్ష్మి అనే మా పథకానికి సంబంధించి అందరినీ కూడా మహాలక్ష్మిని చేయాలనే అంశంతో ముందుకు నడవటం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇంకో ప్రత్యేకమైన ప్రస్తావన డ్రింకింగ్ వాటర్కు సంబంధించి కానీ రాబోయే వేసవి కాలంలో ఇబ్బంది జరగకూడదని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పరిపాలన యంత్రాంగం ప్రత్యేకంగా ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని, మంచి నీటికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని గత సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షాలు పడలేదు. దానివల్ల రిజర్వాయర్లో నీటి నిల్వ లేక ఈ సందర్భాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సాగునీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నా మంచి నీటికి సంబంధించిన సదుపాయం విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని మరి పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది రాకుండా మంచినీటి విషయం వచ్చే వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే కార్యాచరణ తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. అదే విషయంలో ఈరోజు అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డుల విషయం సంబంధించి ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేకుంటే ఇతర సంక్షేమానికి సంబంధించిన పథకానికి సంబంధించి ఆ పథకం ఉపయోగపడుతుందని రేషన్ కార్డు వారికి అందుబాటులో